ఎవ్రీవన్ అండ్ వెల్కమ్. నేను నీలిమా. ఆ డైరెక్టర్ చాలా సెన్సిబుల్, స్మూత్, లవ్లీ లవ్ స్టోరీస్ తీసేవాళ్ళు. హీరో కూడా చూడగానే మనకు అలానే అనిపిస్తుంది, చాలా సెన్సిబుల్గా స్మూత్ గోయింగ్ సినిమాలే చేశారు. కానీ వీళ్ళిద్దరూ స్టైల్ మార్చి డిఫరెంట్గా రాబోతున్నారు, సీరియస్గా కనిపించబోతున్నారు. ట్రైలర్ చూస్తే నాకు అదే అనిపించింది. పవర్ ప్లే సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి డైరెక్టర్ విజయ్ కుమార్ గారు, అలాగే హీరో రాజ్ తరుణ్ అండ్ హీరోయిన్ హేమల్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం సినిమా గురించి చాలా విషయాలు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్. నేను ఫస్ట్ డైరెక్ట్గా అడిగేస్తానండి, సూటిగా సుత్తి లేకుండా. ఎందుకంటే ఒరే బుజ్జిగాతో మీరిద్దరూ హిట్ కొట్టారు, కాంబినేషన్ బాగుంది. మళ్ళీ వెంటనే మీరిద్దరు కనిపించడం సర్ప్రైజింగ్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఐ థింక్ మీరు కూడా కంఫర్టబుల్గా యాక్ట్ చేసి ఉంటారు, మీకు కూడా హ్యాపీ. అయితే ఏం మాయ చేశాడు ఈయన రాజ్ తరుణ్, మళ్ళీ విజయ్ కుమార్ కొండా గారితో మీరు ఇంకొక సినిమా చేయాలి అనిపించేలాగా? అంటే తను బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడండి, కంఫర్ట్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. ఆఫ్టర్ లాక్డౌన్ ఇమీడియట్గా సినిమా చేద్దామని ఫిక్స్ అయినప్పుడు, 6 months ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు, సో ఎలాంటి సినిమా చేయాలి, ఆల్రెడీ ఒక లాట్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేసాము రేపుగా. సో దాని తర్వాత ఒక డిఫరెంట్గా చేయాలన్న ఉద్దేశంతో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ పట్టింది మాకు స్క్రిప్ట్ ఫైనలైజ్ అవ్వడానికి కూడా. సో తను కూడా స్క్రిప్ట్లో కూర్చున్నారు, ఫ్రెండ్ అయిపోయాడు. యా బాగా అదే ప్రాబ్లం. కానీ ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని మేము విన్నాము. అంటే ఆయన ఇప్పటివరకు చేసిన డైరెక్టర్స్ ఎవరు మళ్ళీ రిపీట్ చేయలేదు ఆయనకి. అవును, మరి అదృష్టం నాకే ఇచ్చారు. సో అంటే అంత క్లోజ్ అయ్యారనమాట. ఏం చేస్తారు చెప్పండి మీరు, రాజ్ తరుణ్ గారు? ఏం చేయలేదండి, అంటే అంటే వర్క్ చేసే ప్రాసెస్లో అలా కుదిరేసింది అంతే. మీ జనరల్గా ఇద్దరు ఉంటే ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? సినిమా గురించి అండి, వేరే డిస్కషన్ ఏముండదు. ఇలాంటి సినిమాలు చేయాలి. ఆయన మ్యాక్సిమం ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారు, ఓటీటీలో ప్లాట్ఫామ్స్ చాలా చూస్తూ ఉంటారు. ఆయన చూసిన సినిమా నాకు అనిపించి మొత్తం నాకు చెప్తూ ఉంటారు. చెప్పగానే నాకు మెసేజ్ పెట్టండి అంటాను. ఎందుకంటే నేను చూడాల్సిన సినిమా లిస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ నాకంటే ఎక్కువ చూస్తారు ఆయన. నేను చూస్తుంటాను బట్ ఎక్కువ చూసేస్తూ ఉంటాను. నేనేంటంటే ఆయన చెప్పిందని రాసుకుంటూ ఉంటాను అనమాట. ఆయన రాసుకోరు, గుర్తుపెట్టుకుంటారా? ఆయన రాసుకుంటే చాలు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్లీ గుర్తుండదండి. ఇప్పుడు ఒక ఆలోచన ఒక 2-3 days గుర్తుంటుంది, ఒక 2 years తర్వాత మర్చిపోతుంది. ఇలా చాలా సినిమాలు అయిపోతాయి కదా. ఈ మధ్య బుక్ పెట్టుకుని రాసుకోవడం స్టార్ట్ చేశారేమో. ఆయన మీకు హీరోగా నచ్చాడా, లేకపోతే ఆయన కూడా డైరెక్టర్ కదా, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశారు కదా, ఏ యాంగిల్లో మీకు బాగా నచ్చాడు? ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు డైరెక్టర్ యాంగిల్లో మాట్లాడతారా, లేకపోతే హీరో లాగా మాట్లాడతారా? లేదండి, తను ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటాడు. ఇప్పుడు సపోజ్ స్టోరీ మీద కూర్చుంటున్నాం, అప్పుడు ఏంటంటే స్టోరీ డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, స్టోరీ ఎన్లార్జ్ చేస్తున్నప్పుడు కానీ, ఒక యాజ్ ఏ రైటర్గా గ్రూప్లో ఇన్వాల్వ్ డిస్కస్ చేస్తూ ఇలా అయితే బాగుంటుంది, అలాంటి బాగుంటున్నట్టుగా ఉంటాడు. కొన్నిసార్లు మేమేం చేస్తామంటే ఒక బంచ్ ఆఫ్ 5-6 scenes, ఇది ప్రతి దశ తనకు తెలుసు. ఓ 5-6 scenes బంచ్ కొంచెం ముందుకు మూవ్ అయిన తర్వాత ఒక ఆడియన్లా పెట్టుకున్నాం, తన్నే పెట్టుకొని 5 scenes ఎలా ఉంది బ్రో అది అంటే బాగుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాగా. సో ఆ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అలా ఉంటుంది. షూటింగ్కి వెళ్ళేటప్పటికి తను పర్ఫెక్ట్గా హీరోగా తన యాక్టివిటీస్, తన స్క్రిప్ట్, తన డైలాగ్స్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు. మీకు డైరెక్టర్లో బాగా నచ్చింది ఫస్ట్ సినిమాకి ఇప్పటికి, అంటే మొన్న ఒరే బుజ్జిగాకి ఇప్పటికి ఆయనలో ఏమైనా మార్పులు వచ్చాయి? చాలా సీరియస్గా అనిపిస్తుంది ట్రైలర్. అంటే ట్రైలర్ సీరియస్గా ఉంటుంది, సినిమా కూడా అంతే థ్రిల్లర్ కాబట్టి సీరియస్గా ఉంటుంది. కానీ వెనకాల మాత్రం మేము ఎప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే చేసుకున్నాం సినిమా అంతా. ఆయన ఏంటంటే ఒక భయంకరమైన క్లారిటీ ఉంటుందండి ఆయనకి. అంటే ఎక్కడ ఏది ఎంతవరకు కావాలో పక్కా క్లారిటీ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి చాలా షార్ట్ టైంలో కూడా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వదు ఎక్కడని. ప్లస్ ఎవరే ఒక సెట్ బాయ్ వచ్చి ఒక సజెషన్ చెప్పినా సరే వింటారు ఆయన కూర్చొని. బాగుందంటే తీసుకుంటారు, బాగాలేదంటే చెప్తారు, వద్దులేదు వర్కౌట్ అవ్వదు, వద్దులేదు. ఆయనలో మీకు నచ్చిన 3 qualities చెప్పండి. హౌ డు యూ డిస్క్రైబ్? అదే 2 చెప్పా, 3 అంటే కష్టం, చాలా ఉన్నాయి. కాదు చాలా ఉన్నాయని ఉద్దేశం సార్, 3 లేవని. 3 అంటే కష్టం అంటే 2 ఉన్నాయి, 3 అర్థమైంది సార్, అర్థం చేసుకోండి. 3 అంటే ప్లస్ ఆయన ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వర్క్ విషయంకి వచ్చేసరికి ప్రపంచం నాశనం అయిపోయి ఆయన మరి ఆయన మంచితనం ఏంటో తెలియదు, అన్నీ కుదిరేస్తాయి ఆయనకి. అప్పుడు మనకి హైదరాబాద్ మొత్తం ఫ్లడ్స్లో కొట్టుకెళ్ళిపోతుంటే మేము షూటింగ్ చేసిన లొకేషన్లో మాత్రం వర్షం పడట్లా. నిజమా? ఎక్స్టీరియర్ షూటింగ్ కూడా చేసామండి. అరే వర్షం తగ్గితే బాగుండు, మనం ఎక్స్టీరియర్ తీయాలన్నీ వర్షం ఆగిపోయింది. అది ఆ సీన్ చేసుకుని ఓకే డన్, ఇప్పుడు ఇంటీరియర్కి వెళ్తామని సపోర్ట్ చేస్తుంది ఆయనకి, మామూలుగా కాదు, విపచ్చంగా. అదే కదా, ఇక్కడ వర్షం పడకూడదంటే. అని మొత్తం సిటీ అంతా పడుతుంది, మేము షూటింగ్ చేస్తున్న దగ్గర పడట్లేదు. అన్ని మునిగిపోయారండి. అప్పుడు ఇక్కడ వరకు వచ్చిన ఏరియాస్ ఉన్నాయి ఫ్లడ్డింగ్. ఏ రోజు షూటింగ్ ఆపలేదండి, 1 week షూటింగ్ చేసాం. ఇన్ఫాక్ట్ రెయిన్ కూడా నా ఆర్టిస్ట్ కింద వాడుకొని ఒరిజినల్ రెయిన్లో షూటింగ్ చేసాం. ఫ్లడ్స్ కాదు, కోవిడ్ కాదు, ఏది ఆపలేకపోయింది ఆయన మాత్రం. ఈ పవర్ ప్లే సినిమాకేనండి? ఎప్పుడు జరిగింది పవర్ ప్లే? అవునా, ఓకే. హేమల్తో మాట్లాడాలి. హాయ్ హేమల్. హాయ్, హౌ యూ డూయింగ్? ఐమ్ గ్రేట్, హౌ ఆర్ యు? ఐమ్ సూపర్ గుడ్. ఇప్పటివరకు మేము తెలుగులో మాట్లాడుకున్నాం కదా, మీకు ఎంతవరకు తెలుగు అర్థమవుతుంది?
Like little I understand in general, but I can't understand his Telugu at all. He speaks so fast. A lot of people can't He understand my mixes Telugu. 3 words. Generally, I've seen people mix 2 words. He mixes 3-4 full sentence into 1 word when he talks. అది చెప్తుంటా కదా, sentence నా వల్ల ఒక్కసారి చెప్పండి, మా సినిమా please. రన్ టైం తగ్గుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. 2.5 గంటలు ప్లాన్ చేస్తే 2 గంటలు వస్తుంది. ఒకసారి ఆ సెంటెన్స్ ఒకసారి చెప్పండి. ఏ sentence? 2-3 Yeah, mix some sentence. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది. మిక్స్ వెజ్ కర్రీ. ఇప్పుడు ఇంకా కొంచెం టోన్ డౌన్ అయింది. ఇంతకు ముందు అయితే అసలు డబ్బింగ్ లో కూడా రోలింగ్ స్టార్ అనేవారు. అది వెళ్తా ఉండేది ఫ్లో ఒకటి. సూపర్. సో మీకు ఈ సినిమాలో హౌ డూ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ, హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ వర్కింగ్ విత్ విజయ్ కుమార్ గారు? How did I get this opportunity? Thanks to Vijay sir actually for believing in me and giving me this opportunity, because I was very excited to be a part of this film, because when I read the one line of the film, I knew that I would watch it as an audience. So when I know that, I would watch it as an audience, I would invest my time in it, I want to be a part of it. So definitely I am extremely excited to be here, and after the whole thing is done, I want to just say it was a very good experience. I'm just very blessed that I got this opportunity, because Vijay sir is so good. He is so sensible. Like you said, he's a very sensible director who knows exactly what he wants. When did you started liking this acting, or when did you have got the thought like I have to come to this field and acting and all? Really, it happened after I did my first film. So my first film, I did a Marathi film, and that's when I realized like I really enjoy it. I was never very keen on getting into this in the first, because I didn't know this world. Come from a small town, and I was a very studious girl completing my education. I was like, in fact, when I was doing my CS, I was All India rank 19, so I knew that was my career path. And then it just happened, and God just had different plans, and my parents wanted me to do it. So yeah, that's how I just got into it. హౌ డస్ ఇట్ వర్కింగ్ విత్ రాజ్ తరుణ్? ఈయన ఎప్పుడు చాలా లవ్లీగా బబ్లీగా చాలా ఎక్కువ ఫన్ ఉంటాడు, సూపర్ ఎగ్జైటెడ్ ఉంటాడు, ఆయన హైపర్ యాక్టివ్ ఉంటాడు. నిజమే కదా రాజ్ తరుణ్ గారు, కాదా? నిజమే. నేనేమైనా తప్పు చెప్పానా? లేదు. ఈజ్ సో సూపర్ హైపర్ యాక్టివ్ అని నేను చెప్తున్నా, హైపర్ ఎనర్జెటిక్ అని అంటున్నా. అంటే ఎలా ఉంటారు ఆయన సెట్లో బిహైండ్ ద సీన్స్? So you only give all the answers. He's like that. That is how it is working with him. I wanted to know from you అనమాట, మీ గురించి తెలుసుకోవాలి. More than all those things, I would like to mention that he's a very he's not just an actor, like even you said. I mean, he came because as an assistant director, and he has a sense of everything, how the entire film works. So he himself is like a film school in making. So it's like a lot of fun. Like you learn everything. Like you'll see he's working with the art department. Beach mein se he's doing like dialogues with you. He's coming and telling you, teaching you your dialogues. Like he's doing everything. So it's a lot of fun to see someone who's so passionate about cinema in general. And I'm sure that is what Vijay sir also loves about him. He offers much more. He puts on the table much more than just acting. What do you say about director, sir? Generally, everyone saying that director is so quiet and is calm. He won't talk much అని చెప్తారు, టాక్టివ్ కాదని. కానీ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అండ్ ఎక్కువ మాట్లాడేసుకుంటున్నారు నా ముందే. కానీ ఎందుకని ఆ టాక్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పాలి. వాట్ డూ యూ సే అబౌట్? He's very sweet, but at the same time, like he's not very talkative. He's very to the point. Maybe with Raj, they must be talking a lot, but he's not very talkative in the sense he has a clarity in his head, and at that minute he'll give you an input. He won't tell you why, but when you'll see the result, you'll understand why sir did that. So it's very beautiful to see how much clear he is about the story and the film. The film is in his head already. We just shot it. It was already made in his head. So I like that about him a lot. He has a lot of clarity of what he exactly wants. యా, ఇద్దరు అదే చెప్తున్నారు. సార్ నేనంటే గుండెజారే గల్లంతే అయింది, నాకు చాలా చాలా ఇష్టం ఆ సినిమా. అప్పటి నుంచి మీ సినిమాలు నేను నచ్చాయి, నాకు ఒకలేలా కోసం కూడా నేను చూసాను. ఇంత సడన్గా అంటే మీరు ఇంతకుముందు అన్నారు డిఫరెంట్గా చేయాలి అని చెప్పి. ఇలాంటి డిఫరెంట్ జోనర్స్ చూస్ చేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నారు, ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు అయ్యిందా లేకపోతే ఏంటి? ఆఫ్టర్ కోవిడ్ లాక్డౌన్ మేము మీట్ అయినా కానీ బ్రో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేద్దాం ఇమీడియట్గా అంటే ఓకే డన్. అప్పుడే ఇమీడియట్గా ఆల్రెడీ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇంకోటి చేసాం సేమ్ రోమ్ కామా ఇంకేదో చేసామనుకోండి. సో దానికి దానికి వేరియేషన్ ఉండాలి కదా. ప్లస్ ఏంటంటే కోవిడ్లో చాలామంది ఏంటంటే లాక్డౌన్లో వరల్డ్ సినిమా చూస్తారు, ప్రపంచంలో చాలా అదర్ లాంగ్వేజ్ సినిమాలు కూడా చాలా చూస్తున్నారు. సో సంథింగ్ ఒక న్యూ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేసి అప్పుడే ఫిక్స్ అయిపోయి ఆ రకంగా స్టార్ట్ చేసాం.
ఇందులో కాస్ట్ కూడా చాలా అంటే బాగుంది. పూర్ణ గారిని చాలా డిఫరెంట్గా చూపించారు. ఆవిడ చాలా యాక్టివ్ అండ్ చాలా స్మైలీతో ఉంటుంది డీల్ షోలో మేము చూసాం కాబట్టి. కానీ ఆవిడ అంత సీరియస్ లుక్లో ఇస్ లైక్ సర్ప్రైజింగ్ అందరి క్యారెక్టర్స్. యాక్చువల్గా పవర్ఫుల్ రోల్ తంది, చాలా పవర్ఫుల్. సో మేము మాకు స్టోరీ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఫినిష్ అవ్వలేదు స్టోరీ రైటింగ్, ఆ క్యారెక్టర్ కోసం వెతకడం స్టార్ట్ చేసాం. ఎవరైతే మాకేంటంటే బేసికల్గా అన్ని సినిమాల్లో యాక్టర్స్ అందరూ మంచి పర్ఫార్మర్స్. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్కి బాగా ఇంపార్టెన్స్ ఉంది అనేసి చాలా వెతికితే ఫైనల్గా పూర్ణ అనిపించింది. బట్ ఆవిడ ఇప్పటివరకు సాఫ్ట్ సినిమాలు చేస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. వన్స్ ఫోన్లో రెడ్ చేయగానే లేదు సార్ టెన్ చేస్తా అన్నారు. సో మీరు చెప్పాలి అంటే మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్తో ఎక్కువగా రిలేట్ అవుతారా, లేకపోతే ఈ పవర్ ప్లేలో మీరు చూసినట్టుగా మేము చూసినట్టుగా అంటే సీరియస్గా ఉన్నారు కదా, ఎక్కువ రిలేట్ అవుతారా? ఏ క్యారెక్టర్తో ఎక్కువ రిలేట్ అవుతారు? రిలేట్ అవ్వడం అంటే ఏమో, ఈ క్యారెక్టర్ రిలేట్ అవ్వడం అంటే అంటే కొన్ని రిలేట్ అవుతాం, కొన్ని క్యారెక్టర్స్ రిలేట్ అవ్వం. సో ఇట్ డిపెండ్స్. సో కంప్లీట్గా అంటే కాదు, కానీ కొంతవరకు అయితే ఓకే. అంటే అలాగే అమాయకుడిని మంచోడిని అమాయకుడిని మంచోడి ఆయన చూడండి ఎలా చూస్తున్నారు, అమాయకుడిని మంచోడిని అనగానే ఒక్క సెకండ్ అల్లేలో చూసుకుంటా. ఆయన ఏంటంటే ఆయన షార్ట్స్ ఉన్నంత వరకు బీయింగ్ హీరోగా చూసుకుంటారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కింద మారిపోతారు. సో ఆల్ పనులు చేసేస్తారనమాట. ఇది పెద్ద నేను హీరో అది అన్నది ఏమి ఉండదు. సో ఇప్పుడు షార్ట్ తీస్తున్నాము, ఇక్కడ ఏదో అడ్డు ఉంది, అది తీయండి అమ్మా అనగానే వేరే అసిస్టెంట్ ఎవరు వచ్చి తీసేలోపు ఈయన వెళ్ళి తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తూ ఉంటాడు. సో అది ఏంటంటే అప్పుడు ఏంటంటే ఇది మన సినిమా, సో నేను హీరోని ఇలా ఉండాలి అలాంటిది ఏమి రూల్స్ లేదు. మన సినిమా అన్న ఫీలింగ్లోనే అందరూ ఉంటారు, ఎస్పెషల్లీ మీకు బాగా నేనే కాదు అందరూ కూడా. ఇప్పుడు మధుని తీసుకున్నా, నంద్యాల రవిని తీసుకున్నా, అండ్ బేసిక్గా వేరే ఆర్టిస్ట్ వేణు కానీ ధనరాజ్ కానీ భూపాలు వీళ్ళందరూ కూడా అంటే ఈయనంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. సో ఈయన డైరెక్టర్ అనేసరికి సెట్లో ఎవరో కూడా ఇతర యాక్టర్ ఇతర డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నట్టు ఉండదు, అందరూ అంతే ఏంటంటే అది ఉందంటే ముందు మీరే వెళ్ళి అంటే నేను హీరోని, నేను ఇక్కడ సీన్ చేయాలి, ముందు తీయండి అక్కడ నుంచి అన్నట్టు కాకుండా మీరే ఇంపార్టెంట్ కదా. మాకు ఒక గ్రూప్ ఉందండి, షార్ట్ రెడీ గ్రూప్. ఆయన ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ క్యారవాన్ దాకా వచ్చి పిలిస్తే టైం వేస్ట్ అని చెప్పి షార్ట్ రెడీ అని గ్రూప్ క్రియేట్ చేశారు. రాజ్ షార్ట్ రెడీ, భూపాల్ షార్ట్ రెడీ అనగానే పరిగెట్టాలి. ఇప్పుడు ఏంటంటే గ్రూప్లో అందరూ ఉంటారు, 5 నిమిషాలు లేట్ అయ్యామంటే అందరి ముందు ఎంబారసింగ్ ఉంటుంది కదా. స్టిల్ వెయిటింగ్ ఫర్ 10 minutes వెయిట్ చేస్తున్నా, మీరు ఇంకా రాలేదు. సో షార్ట్ రెడీ అని పెట్టుకొని పరిగెడతాను. కానీ ఎందుకు ఆ షార్ట్ రెడీ అంటే టైటిల్ పెట్టి గ్రూప్ క్రియేట్ చేసుకోవాలనిపించింది మీకు? అది ట్రెండీ కదండి. ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి క్యారీవాన్ ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, ఒక్కొక్క వ్యక్తిని పిలవటం మళ్ళీ అతను రావడం ఇదంతా టైం వేస్టింగ్. చాలా సింపుల్ పెట్టేస్తారు, రాజ్ మధు షార్ట్ రెడీ అనగానే అందరూ పరిగెడతారు. షార్ట్ గ్యాప్ లో అందరూ మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు, ఒకవేళ ఒకరు చూడలేదు వేరే వాళ్ళు చూస్తారు, బ్రో మీ షార్ట్ రెడీ ఎటని చెప్పేస్తూ ఉంటారు. చాలా టైం సేవ్ అయిపోతుంది. ఐడియా సూపర్ గా ఉంది కదా. తర్వాత దాన్నే డబ్బింగ్ రెడీ కింద మార్చాం. నెక్స్ట్ డబ్బింగ్ రెడీ, ఈరోజు మీరు డబ్బింగ్ వస్తున్నారు కదా, ఇది టైం సో అండ్ సో అనేసి ఏదైనా రాకపోయినా ఏదైనా మళ్ళీ అందులో అప్డేట్ చేసామనుకోండి, వేరే వాళ్ళ ముందు బాగోదు కాబట్టి టైం అందరు బేసికల్గా వచ్చేస్తారు. బట్ ఇట్స్ ఏ అంటే అదే అలర్ట్గా ఫాస్ట్గా ఇప్పుడు కుదురుతుంది అంటే అంటే మొత్తం అందరూ కూడా అంటే ఆ క్లోజ్నెస్ ఉంటే కుదురుతాయి ఇలాంటివి. ఇప్పుడు అలా కాకుండా ఒక్కొక్కరికి ఈగోలు నేను ఇది ఇదే ఫీలింగ్ ఉందంటే కుదరవు. సో హీల్ మేక్ షూర్ ప్రతి ఒక్కరు కూడా కలిసిపోతారు అన్నట్టు. మీకు అసలు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, బాగా ఏం చేస్తుంటారు? ఇంత ఎవరిని అడిగినా కానీ నాకు రాజు ఫ్రెండ్ అని చెప్తారు, కామన్ ఫ్రెండ్గా. అంటే ఆబ్వియస్లీ వచ్చి 8 ఏళ్ళు అయిందంటే లేకపోతే ఇంకెందుకు. అంటే క్లోజ్ అంటే చాలా తక్కువ. ఎవరు క్లోజ్? నాకు నిఖిల్ ఒకటి బాగా క్లోజ్, రానా అంతే. బేసిక్గా క్లోజ్ అంటే నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్, ఎస్పెషలీ డైరెక్టర్స్. నేను బేసిక్గా ఏంటంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఐ విల్ మేక్ షూర్ దట్ ద డైరెక్టర్ బికమ్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడే ఆబ్వియస్లీ అంటే ఆ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలో నాకు అది ముందే అర్థమైపోద్ది, దానికోసం మళ్ళీ డిస్కషన్ పెట్టుకోక్కర్లేదు. నాకేం కావాలో వాళ్ళకి ముందే అర్థమైపోద్ది. సో నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ నాకు చాలా క్లోజ్, అండ్ నేను వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా బేసిక్గా. అలా కాకుండా వర్క్ చేయని వాళ్ళు బయట అంటే నిఖిల్ ఒకటి బాగా క్లోజ్. కమింగ్ బ్యాక్ టు ది సినిమా పవర్ ప్లే, ఈ సినిమాలో అంటే ఏమన్నా కొంచెం రిలేట్ అయ్యే సీన్స్ కానీ, అంటే ఎప్పుడన్నా బ్రైబింగ్ మనం ఇలాంటివి చూస్తాం, లంచం ఇచ్చి పనులు చేసుకోవాల్సి వస్తుంది, పవర్ అంటే మనం ఏదైనా పని చేయించుకోవాలంటే అలా ఎప్పుడన్నా మీరు చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? హానెస్ట్గా మాతో షేర్ చేసుకో. చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా, ఏదో ఒకటి రిలేట్ అవుతాం కదా. ఉంటాయి కదా, ఏమో బండి నడుపుతున్నప్పుడు ఫైన్ అంటే.
చిన్న చిన్న ఉంటాయి కదా ఇప్పుడు తప్ప ఇప్పుడైతే మరి అంటే నా దగ్గర క్యాష్ కూడా ఉండదు ఇప్పుడు ఒక కార్డే ఉంటుంది ఇప్పుడు అది కూడా పట్టుకోవడం ఇప్పుడు ఆ కళ్ళజోడు తీస్తే "హే, రాజు తరుణ్ అక్కర్లేదు అని అంటారేమో. అట్లే ఉండదు లేండి ఇప్పుడు ఇంకెక్కువ అడుగుతారు ఇంటి దగ్గర డబ్బులు ఉంటాయి కదా సో ఇప్పుడైతే నాకైతే అవసరం పడట్లా అప్పుడు అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏదో బైక్ తిరిగినప్పుడు ఏదైనా ఆపితే కొంచెం జరిగిందనమాట. పోయే కొంచెం ఒక 50 రూపాయలు తీసుకుని అంతే తప్ప తర్వాత లేదు. ఇప్పుడు నేను మంచి సిటిజన్ అయ్యింది. ఓ గుడ్ గై, గుడ్ స్టూడెంట్. సార్ మీరు చెప్పండి, అంటే ఈ సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడన్నా అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ ఉండాలి కదా, ఇలాంటివి మీ లైఫ్లో ఎప్పుడైనా ఎఫెక్ట్ అయినవి కానీ? యాక్చువల్గా స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ ఉంటాయండి సినిమాలో. ఇవి నా లైఫ్లో జరగలేదు కానీ తక్కువ మంది జరుగుతాయి. ఒక కామన్ మ్యాన్కి ఒక టిపికల్ సినిమాలో ఇన్సిడెంట్సే కాదు సార్, జనరల్గా మనం కొన్నిసార్లు ఇస్తేనే పని అవుతూ ఉంటుంది, ఓకే ఎఫెక్ట్ అవుతుంటాం కదా సార్. అంటే సొసైటీ ఇస్ లైక్ దిస్. కాదు, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఒక ఏజ్ ఒక ఇది వచ్చాక ఏంటంటే ఫస్ట్ చాలా జాగ్రత్త పడిపోతాం. అంటే మనమే అంటే మనకి రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. సో ఫస్ట్ చాలా జాగ్రత్త పడిపోతాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఫస్ట్ వెళ్ళకుండా చూసుకుంటాం, ఫస్ట్ మనం కాపాడుకుంటాం. బికాజ్ ఏ చిన్నదైనా సరే పెద్ద అదే ఇప్పుడంటే సెలబ్రిటీస్ కాబట్టి మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. మీకు ఎప్పుడైనా జరిగింది ఏదని చెప్పండి సార్. ఎలాంటి ఇన్సిడెంట్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి ఈ సినిమా తీస్తున్నప్పుడు, రాసుకుంటున్నప్పుడు కదా, లేదా రాసుకుంటున్నప్పుడు కూడా? అసలు యాక్చువల్గా రియల్ లైఫ్లో మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఏం పెట్టలేదండి సినిమాలో. స్పెషల్లీ క్లారిటీ ఇస్తున్నారా? అంత థ్రిల్లింగ్ లైఫ్ కూడా కాదు. పొద్దున్నే షూటింగ్ చేసుకుంటారు, అద్దరు పడుకొని మళ్ళీ పొద్దున్నే షూటింగ్ చేస్తారు. ఇంకా మా లైఫ్ టాపిక్ వస్తే బేసికల్గా మోస్ట్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అవుట్ సైడ్ బయటకు వెళ్ళినప్పుడు. మీరు ఎప్పుడు ట్రాఫిక్లో పట్టుబడలేదా సార్? ఇవ్వడం అలా ఏం జరగలేదా? డ్రైవింగ్ నేర్చుకున్నది ఈ మధ్య. నిజంగానా? ఎలా పట్టుబడతారు? మ్యారేజ్ అయ్యాక డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఏంటి సార్ ఇంత షాకింగ్ న్యూస్ చెప్పారు, ఇప్పుడు ఈ మధ్య కాలం నేర్చుకున్నారా? అవునండి, యాక్చువల్గా గుండె జరగలంత అయింది హిట్ అయ్యాక నాకు అంత టీం అంతా ఉన్నారు, అందరికీ డ్రైవింగ్ వచ్చు. సో కార్ నాదే, వాళ్ళకి నా కంఫర్ట్ లెవెల్స్కి వెళ్ళిపోయాను, ఎవరో ఒకటి డ్రైవ్ చేస్తున్నారు, అందుకని నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాతే మళ్ళీ ఇప్పుడు వైఫ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోలేను కదా డ్రైవింగ్ కింద. సో అప్పుడు ఇంకా నేర్చుకోవాల్సి వచ్చింది అనమాట. నేర్చుకోవాల్సి వచ్చింది, పెళ్లితో వచ్చిన మార్పది. మర్చిపోయాను, మీరు ఇల్లు కొత్తది కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు, నెక్స్ట్ ఏంటి మరి? ఎప్పుడు మళ్ళీ ఇంట్లో ఇంకో సినిమా చేస్తున్నా. ఇల్లు కట్టుకున్న తర్వాత కారు కొనుక్కొని ఇల్లు లేదండి, ఇప్పుడు అప్పుడే ప్లాన్ అయితే లేదు. అంతేనా? మళ్ళీ నేను కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ రాదా? వచ్చు కదా. మర్చిపోతాను, అప్పుడు వచ్చింది కూడా మర్చిపోతాను నేను. అంతేనా? హేమల్, కమింగ్ టు యూ, అంటే మీ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు ద వెరీ ఫస్ట్ సీన్, వెరీ ఫస్ట్ షాట్. అలా ఎలా అండి? ఫస్ట్ సీన్ అలా భయపెట్టేస్తే ఎలా సార్ అసలు? అంటే యాక్చువల్గా మేమేం చేసామంటే తను సెలెక్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీకు విషయం చెప్తున్నా, దీనికి మాత్రమే కాదు, మా సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డే మాత్రం క్రూషియల్గా పెట్టారు. షాకింగ్ కానీ ప్రిన్స్ కానీ ధనరాజు ఎవరిని తీసుకున్నా సరే ఫస్ట్ డే రాగానే ఏంటది ఒక్కరోజు అలవాటు అవ్వడం. అంటే షెడ్యూలింగ్ అలా వచ్చిందండి, కాంబినేషన్ సెట్ అవ్వక. తనకి ఏం చేసామంటే తను సెలెక్ట్ చేశాక ఒక 4-5 డేస్ ముందే పిలిపించేసి మేము షూటింగ్ చేసుకుంటున్నాం. 4-5 డేస్ రెగ్యులర్గా షూటింగ్ స్పాట్కి వచ్చేసి హలో హాయ్ చెప్పేసి యూనిట్ మెంబర్స్ అందరితో ఒక ఫ్రెండ్లీ మూమెంట్ ఇది అయిపోయి వెళ్ళేదన్నమాట. సో ఈలోగా ఏంటంటే తను డైలాగ్స్ అన్నీ నేర్చేసుకుంటూ ఉంటుంది. షెడ్యూల్ అలా సెట్ అయింది ఫస్ట్ డేనే. మీరు కామ్గా చెప్తున్నారు కానీ హౌ ఇట్ విల్ బి, అంటే ఎంత స్ట్రేంజ్గా ఉంటుంది తనకి ఫస్ట్ డే, ఫస్ట్ సినిమా తెలుగులో, ఫస్ట్ సీన్, కిస్సింగ్ సీన్, ఎలా అండి? హౌ షెడ్యూల్ అలా వచ్చిందంటే కాదు, ఈయన అంత డిస్కషన్ కూడా పెట్టలేదు. రెడీ షార్ట్ ఇది, ఓకే రెడీ. So much time only you won't get, which is good. Good, it happened in the first day. Then that whole tension was gone. I was not nervous about it. It just happened because when you're on the spot, you have to do it. Like as actors, we have to do whatever directors my bap, we call it this way. So if director saying climb a tree, you don't know how to climb a tree, you have to climb a tree. It's like that. So if director says okay this is the shot, you have to do it. You don't get time to get nervous and scared. So అండ్ ఈయన కూడా అంత అవకాశం ఎవరు సార్ తోలు తీరిపోతుంది సార్, పర్లేదు చేసాను. ఆయన వర్క్ అయితే సార్ అంతే.
పర్లేదు చేసేసేయండి అయ్యో. ఒరే బుజ్జిగా సాంగ్ చేస్తున్నప్పుడు You told me the Kishtaveni song moment. డ్యూరింగ్ కృష్ణవేణి సాంగ్ చేస్తున్నప్పుడు నాకు కలిపి వచ్చేసి అసలు ఊపిరాట్లేదు సార్ తోలు తీరిపోతుంది సార్ అంటే ఏం పర్లేదు చేసేది నేను చెప్పి అదే రెస్పాన్స్ అండి. అయ్యో కొంచెం పాపం, rest తీసుకో అలా తప్పదు కదా అన్నా సరే కొంచెం ఆ జాలి కూడా లేదు. కామ్గా వాళ్ళు చెప్పేస్తుంటారండి. అది మనకి కావాల్సింది అవుట్పుట్ ఆన్ స్క్రీన్. యూ ట్రబుల్ దెమ్. సో మనం కూడా అవునా అంత కష్టపడుతున్నారంటే అవునండి అంత కష్టపడుతున్నాను అంత ఉంటుంది కదా. సో ఇట్స్ ఓకే, మనం చాలా లైటర్ వే తీస్తూ వాళ్ళకి కూడా ఇంతే కదా అన్న ఫీలింగ్ ఉండాలన్నమాట. అంటే ఏం ఎంప్లాయ్ చేస్తారంటే దే పేడ్ నో. నో ఓ సాహో ఇంకా. So that's why he's the best captain of the ship. He's the best director. He knows he doesn't give any team member to have the scope of being negative. He's like, go, it's okay, try again, it's okay. If you'll tell him, sir, no, it's not happening, it's okay, try again. He's always with a smile, he's that positive person on set. అంటే మనకు కూడా ఫీలింగ్ వచ్చేస్తుంది యాక్చువల్లీ అంత కష్టం కాదు, ఎక్కువ It ఆలోచించేస్తున్నాను makes అన్నట్టు. you think, yeah, okay, maybe it's fine. అలా హిప్నటైజ్ చేస్తుంటారు అనమాట మిమ్మల్ని. హూ ఈస్ సో ఫనీ రమేష్ సూపర్. అసలు ఇంత ఫన్నీగా ఉంది మీ టీం జనరల్గా, అంటే బిహైండ్ ది సీన్స్ ఎలా ఉంటారు? ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? చాలా అండి. ఇప్పుడు లైక్ కోవిడ్ టైంలో షూటింగ్ కోవిడ్ టైంలోనే ఎవరికైనా మార్నింగ్ 4 o'clock నాకు కాల్ వచ్చేదన్నమాట, సార్ నాకు ఫీవర్గా ఉంది, కోల్డ్గా ఉంది అని. నేను చెప్తాను ఇప్పుడు డైరెక్టర్ సార్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? పర్లేదు వచ్చేసేయండి. లేదు లేదు కోవిడ్ ఏం ఒకసారి అయితే వేణుకేమో జలుబు ఉంది, దగ్గు వస్తుంది, వస్తే లొకేషన్లో ఒక్కొక్కరు కూర్చోబడిపోతుంది. నేను మాత్రం ఏం పర్లేదు చేసి సీన్ కొంచెం మార్చి అతను అక్కడ ఉంటాడు వీళ్ళు ఇక్కడ ఉంటారు షూట్ చేసి పంపించాను. సోషల్ తర్వాత డిస్టెన్సింగ్. ఒకసారి పూర్ణ గారికి కూడా ఏముంది కోవిడ్ వస్తే అందరం కలిసి క్వారంటైన్లో కలిసి షూటింగ్ చేసుకున్నాం. మీరు చెప్తున్నారు ఏదో ఇన్సిడెంట్ చెప్పండి. అదే ఇలాగేనండి 1-2 సార్లు షూటింగ్ క్యాన్సిల్ చేశాను, ఇంకా ఆప్షన్ దొరక్క. ఇంకొకసారి వేణుతో తప్పక హాఫ్ డే చేసి పంపించాను. మాకు ఏం జరిగిందంటే వేణు, ధనరాజు, మధు, భూపాల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల, సో భూపాల్ ఏంటంటే యాక్చువల్గా తను ఈస్ట్ గోదావరి, అందువల్ల ఏంటంటే బాగా ఫుడ్ ప్రియుడు, బాగా తింటాడు, బాగా పెడతాడు. సో మార్నింగ్ బయలుదేరేటప్పుడు లంచ్ ఏంటి, లంచ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరు ఏం ఒకవైపు జరుగుతుంటుంది, ఒకవైపు ఇంకో సెక్షన్ జరుగుతుంది. మైండ్లో రన్ అయ్యేది లంచ్. సో అన్నీ అరేంజ్ చేస్తారు అందరికి, సో బాగుంటుంది అనమాట. మటన్ కర్రీ భోపాల్ క్లోజ్ పెట్టు, అది కర్రీ రావట్లేదు అయితే తీసి అది సరదా రికార్డ్ చేశారు వీళ్ళు. ఇలాంటి మేకింగ్ షాట్స్ మీరు రిలీజ్ చేయాలండి. ఉందండి చూస్తుంది నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నారా? చేస్తున్నాం. సో అలాగేంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేది అంతా, మొత్తం టీమ్ మెంబర్స్ అందరూ. సార్ కొన్ని రోజుల తర్వాత మేము కోట శ్రీనివాసరావు గారిని చూస్తున్నాం. ఎస్ అండి. ఎలా ఆయన ఒప్పించారు? ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది చెప్పండి అండి. సో మాకు ఒక స్ట్రాంగ్ పర్సనల్ కావాలి, చాలా పెద్దరికం ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్టేట్ సీఎం కావాలన్నమాట. ఈ ప్రాసెస్లో ఎవరు వెతికితే కోట గారు పర్ఫెక్ట్ అనిపించింది. వెళ్ళి పర్సనల్గా కలిసి చెప్పాము, తను విన్నారు అన్నారు. కానీ అతను రావడానికి ఫస్ట్ అంత దూరం లొకేషను అది ఇది అన్నారు. కానీ వన్స్ లొకేషన్కి వచ్చాక ఒక 10 నిమిషాల్లో ఒక ఫ్రెండ్ లాగా, చిన్నపిల్లలాగా ఆయన లైఫ్లో పాపం బాగా ట్రాజిడీ ఉంది, లైక్ అవన్నీ చెప్పి బాధపడుతుంది. సో అవుట్ సైడ్ ఎంతైతే తనకి జనాల్లో క్రేజ్ ఉందో, పర్సనల్ లైఫ్లో నాకు ఈ ట్రాజిడీ అనేసి అన్నీ చెప్పుకొని ఆ రోజు బాగా ఫీల్ అయ్యారు. చాలాసేపు స్పెండ్ చేసి, ఈవెన్ 6కి తను ప్యాకప్ అయిపోవాలి తన ఏజ్ ఫ్యాక్ట్ దృష్ట్యా, అయినా సరే 9:30, 10 వరకు స్పెండ్ చేసి ఓకే కదా, హ్యాపీ కదా అనేసి. గ్రేట్ పర్సనాలిటీ. సరే, ఈ పవర్ ప్లే కాన్సెప్ట్ చెప్పండి అండి. అసలు ఏంటి, ఏం చూపించబోతున్నారు మాకు? హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? హీరోయిన్ మేము ఆల్రెడీ చూస్తాం. పవర్ ప్లే, పవర్లో ఉన్న వాళ్ళు ప్లే చేయటం వల్ల సామాన్యుల లైఫ్ ఇలా డిస్టర్బ్ అవుతుంది, అలా సామాన్యుడు సమస్యలు చిక్కుకొని అందులో నుంచి ఎలా బయటపడతాడు అన్నదే పవర్ ప్లే అండి. సో దీంట్లో ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక రాజ్ తరుణ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని ఒక జాబ్లో జాయిన్ అయ్యే ప్రాసెస్లో తన గర్ల్ ఫ్రెండ్ తనకున్నటువంటి స్ట్రగుల్ అతని మీద అలా ఉంటుంది తన క్యారెక్టర్ అంతా. ఇంకా హేమల్కి వచ్చేసరికి తను ఒక క్యూట్ గర్ల్, తను ప్రేమించిన అబ్బాయితో జనరల్గా న్యాచురల్గా ఇప్పుడు గర్ల్ లైక్ నెక్స్ట్ డోర్ లాగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి. కొన్నిసార్లు మనం సెల్ఫిష్గా ఆలోచించాల్సి వస్తాయి, తప్పదు. కొన్నిసార్లు మనసు ఒక మాట చెప్తుంది, బ్రెయిన్ ఒక మాట చెప్తుంది. అప్పుడు మనసు మాట వినాలా, బ్రెయిన్ మాట వినాలి అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి స్టేజ్ ఉంటుంది తన పర్ఫార్మెన్స్ అంతా. నెక్స్ట్ పూర్ణ గారిది వచ్చేసి పవర్ఫుల్ రోల్ అనమాట.
సో ఛాలెంజింగ్ రోల్ తను ఈ సినిమా చేయడానికి. లైక్ ఒక మోస్ట్ టాలెంటెడ్ పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయి వరకే చేయగలదు ఆ క్యారెక్టర్, అందరూ చేయలేరండి. ఎందుకంటే చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ప్రేమ చూపించాలి, కోపం చూపించాలి, పగ చూపించాలి, లవ్లీనెస్ చూపించాలి, ఆల్ డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆవిడ పర్ఫెక్ట్ న్యాయం చేశారు దానికి. నేను ఆవిడకి చెప్పినప్పుడు నేను రమ్య మేడం ఊహించుకుంటున్నానండి, తనే ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను అనేసి చెప్పారనమాట. సో తనకు కూడా ఫస్ట్ డే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ పడింది, ఫస్ట్ సీన్ పడింది షూటింగ్. సో ఫస్ట్ డేనే ఇచ్చారనమాట అందరికి. అలాగే ఇంకా సీన్ అంటే ఆమెకు పూర్తిగా స్టోరీ తెలీదు, స్టోరీ చెప్పకుండానే ఫస్ట్ ఫోన్లో క్యారెక్టర్ అది అని చెప్పాము. చెప్పిన తర్వాత ఓకే డన్ అండి చేస్తున్నా అన్నారు. ఈలో ఆమె క్యారెక్టర్ పెరిగింది, లైక్ మంచి ఇంపార్టెంట్ సీక్వెన్స్లని యాడింగ్స్ అయ్యాయి. సో అది యాడింగ్స్ అయినప్పుడు డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఫోన్లో ట్రై చేశాను దాంతో మాట్లాడడానికి. నో సార్ నేను ఆ రోజు షూటింగ్ రోజు వినేస్తాను సార్. నాకు ఓకే సార్ ఐ సీన్ యువర్ మూవీస్ అంటే ఆల్రెడీ మూవీస్ చూశారు, నాది గుండు జరిగిలంతైంది ఒక లైన్ కోసం, ఇది అలా కాదు కదా అనుకున్నాను. తను రాగానే ఫస్ట్ వెళ్ళి మొత్తం మీ క్యారెక్టర్ మొత్తం ఇదండి, ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది అని చెప్తే, సార్ వాట్ ఈస్ దిస్ సార్, సరే ఇప్పుడు ఏంటి సార్ అంటే ఆ లాస్ట్ మెయిన్ సీక్వెన్స్ వాళ్ళు షూటింగ్ పెట్టాను. అలా ఈవెన్ ప్రిన్స్ ఆల్సో. ప్రిన్స్ ఏంటంటే బ్రో అలా కాదు, ఇప్పటివరకు ప్రిన్స్ చేసిన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, సో డే బై డే ఎవరికైనా గ్రిప్పింగ్ బాగా వస్తుంటుంది. లైక్ గుండె జరగాలంటే నేను చేసేటప్పుడు ఏంటంటే సీన్ పేపర్ చేతిలో పెట్టుకొని షార్ట్ డిజైన్ అంతా చేసేసుకొని బ్యాక్ సైడ్ షార్ట్ డిజైన్ బ్లాకులు రాసేసుకొని, ఇటు బ్లాక్ ఉన్నప్పుడు ఈ ఫినిష్ చేయాలి, ఇటు బ్లాక్ ఇది ఫినిష్ చేయాలి, ఫినిష్ అయిన ఒక్కొక్క టిక్ చేసుకుంటూ ఇంకేమంతా ఓకే కదా, ఇలా ఉండేదన్నమాట. అసలు ఈ ప్రజెంట్ రైట్ నౌ అంటే నేను సీన్ పేపర్ పట్టుకున్నాను, మొత్తం షార్ట్ డిజైన్ చేసుకుంటాను, బ్రెయిన్లో ఉంటుంది, ఏది తీసాను ఏది తీయలేదు అనేసి నాకు పూర్తిగా గుర్తుంటుంది అనమాట. సో నా పరంగా అది ప్రిన్స్ పరంగా తను ఇప్పటివరకు ఏదైతే సినిమాలు చేశారో అందులో ఒక కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు చాలా సెటిల్గా తనకు కూడా యాక్టింగ్ పైన పూర్తి మెచ్యూరిటీ వచ్చి, అంటే అప్పుడు ఏదని కాదు ఇప్పుడు బాగా గ్రిప్పీగా వచ్చి పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది. రాజధానిలో మీరు అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ చేంజ్ అంటే ఏం చెప్తారండి? ఈ అతను ఏం లేదు, అతను క్యారెక్టర్ తగ్గట్టు ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన అంతే. నేను అదే లైక్ ఫస్ట్ క్యారెక్టర్ మొత్తం సబ్జెక్ట్ చెప్పిన తర్వాత సార్ నాకు స్పెట్స్ ఉంటే బాగుంటుంది మా ఫ్రెండ్లెస్ అన్న ఐడియా తనే చెప్పాడు. చెప్పగానే ఒకసారి ఆలోచించాను, ఓకే ఒక ఇన్నోసెంట్ లుక్ రావాలి ఫ్రేమ్లెస్ స్పెట్స్ అనేసి. ఇప్పుడు కూడా తీయట్లేదు చూడండి, అసలు ఆ ముఖం చూద్దామంటే కూడా కనిపించట్లేదు. ఈ రాజధాని కాదని అనుకున్నాను నిజంగా, కాస్ట్లీ ఎందుకని చెప్పి షో ఆఫ్ చేసుకుందాం. సో స్టోరీ చెప్తా. చెప్పండి. రేపు పొద్దున్న షూటింగ్ ముందు రోజు స్పెట్స్ కొనుక్కోవడానికి వెళ్ళాం. అక్కడ స్పెట్స్ సెలెక్ట్ చేస్తుంటే ఈయన పక్కన ఈయన కోసం కలద్దాలు చూసుకుంటున్నారు. సార్ ఒకసారి చూడండి సార్, మీరు చూడండి. ఓకే కదా, ఓకే తీసుకోండి. మళ్ళీ కనీసం చూడాలి సెలెక్ట్ అని తర్వాత చూసారు. ఫస్ట్ ఎంటర్ అవగానే ఆయన కలద్దాలు కనపడ్డాయి, అటు మనసు పడ్డది. ఫస్ట్ ఆయన చూసాను, కొన్నానా లేదు కదా, మీకే కొన్నాం కదా. సో అలా అందరూ చాలా కొత్తగా ఉంటారండి. ధనరాజు ఇప్పటివరకు మనకి ఎంత అసలు మీరు తీసుకున్న జనరే కొత్తగా ఉంది సార్, అందుకనే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఎవ్రీబడి ట్రైలర్ చూసిన వాళ్ళందరూ వెరీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ద మూవీ. అండ్ నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అండి, నాకు ఉయ్యాల జంపాల చాలా బాగా నచ్చింది, కుమారి 21F కూడా అందరూ ఇదే చెప్తారు. అయితే చాలా స్వింగ్లో ఉంటారు, బాగా సినిమాలు చేస్తారు అనుకుంటే మధ్యలో ఎందుకు స్లో అయ్యారు? ఇలాంటి డిఫరెంట్గా సినిమా చేయడం కోసం ఏమైనా గ్యాప్ తీసుకున్నారు లేకపోతే ఏమైంది? నాట్ యాక్చువల్లీ అంటే మనం ఎప్పుడు కూడా అంటే ఇలాంటి సినిమా చేద్దాము అని డిసైడ్ అయ్యి నెక్స్ట్ అది ఎప్పుడు కుదరదు. బేసిక్గా ఏంటంటే మనకి వచ్చిన కథలో ఏదైనా మంచి కథ చాలా బాగుంది అంటే విల్ గో ఫర్ ఇట్. సో డిఫరెంట్ సినిమా చేద్దాం అని చెప్పి గ్యాప్ తీసుకోవడం అది కాదు. కానీ ఒకటేంటంటే లవ్వర్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న సంవత్సరంన్నర, ఆ తర్వాత వద్దన్నా సరే మళ్ళీ కోవిడ్ గ్యాప్ ఇచ్చింది నాకు. కోవిడ్ వల్ల అందరికీ వచ్చిందిలేండి, బట్ అది కుదరడం హ్యాపీ. ఆ ఒరే బుద్ధిగా అది అంతే. మళ్ళీ ఎంటర్టైనర్ శుభ్రంగా థియేటర్లో రిలీజ్ అయితే చాలా బాగుంటుంది అనుకున్నాం, కోవిడ్ వచ్చింది. కాదు అంటే కొన్ని సినిమాలు మీరు వదిలేసుకున్నారు, అవి చేసుంటే బాగుండేదని మాకైతే అనిపిస్తుంది కొన్ని సినిమాలు. నాట్ యాక్చువల్లీ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీ ఆఫ్ ద డెసిషన్స్ ఐ మేడ్. ఎందుకంటే వదులుకోవడానికి కానీ చేయడానికి కానీ ఎప్పుడైనా అంటే రీజన్స్ పర్సనల్ రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు అది ఇంప్రెసివ్ అనిపించచ్చు. అండ్ వదిలేసుకున్నా కూడా మేబీ నేను చేస్తే బాగోకపోవచ్చేమో, నేను చేయకపోవడం వల్ల బాగుండొచ్చేమో, కొన్ని నేను చేయకపోవడం వల్ల బాగలేదేమో, కొన్ని నేను చేయడం వల్ల పాడవచ్చు. యూ నెవర్ నో. అలా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు కానీ అంటే మాకు అలా అనిపించింది వై ఎందుకప్పా అని. దట్స్ వై నేను అందుకే అండ్ నాకెందుకు అంటే నేను దానికి సెట్ అవ్వాలి అనిపించినప్పుడు వదిలేస్తాను ఆబ్వియస్లీ. ఇప్పుడు కొన్ని కథలు చాలా బాగుంటాయి కానీ అవి నాకు సెట్ అవ్వవు.
నేను చేసే సినిమా పాడైపోద్ది. హానెస్ట్ ఒప్పేసుకుంటున్నారు అయితే. నెక్స్ట్ ఇమ్మీడియట్ మీ టార్గెట్ ఎవరు, ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారు, లేదా ఎలాంటి జనర్ తీసుకోవాలనుకుంటున్నారా? మళ్ళీ నెక్స్ట్ చేస్తున్నాను మళ్ళీ చేస్తాను. అవునా, హ్యాట్రిక్ కొట్టేద్దామని. ఎస్ 3 times. వావ్, మీ కాంబినేషన్ సూపర్ హిట్ గా ఉందండి. బేసిక్ గా సినిమా అయ్యేలో ఇంకోటి కూడా సెట్ చేస్తాం మీ మళ్ళీ. ఇద్దరు కెమిస్ట్రీ బాగుందండి. హీరోయిన్ హీరో కంటే డైరెక్టర్ హీరో కెమిస్ట్రీ మాత్రం సూపర్ అండి. అద్భుతం. ఇండస్ట్రీ అందరూ ఇదే మాట్లాడుకుంటారు, ఏంటి మీరు రాజ్ తరుణ్తోనే చేస్తారా, మాతో చేయరా అని అనుకుంటారు కావచ్చు. కాదండి, చాలా చిన్న చిన్న సినిమాలు తీస్తున్న వాళ్ళే, లేకపోతే ఎక్కువ బడ్జెట్ సినిమాలు వెంటనే నెక్స్ట్ మూవీ అలా చేయాలనుకుంటున్నారు. మీరు ఎప్పుడు అలా అనుకోరా, నేను కూడా లేకపోతే అలా చేయాలనో, లేకపోతే పాన్ ఇండియాలో ఒక వరల్డ్ సినిమా నాది రావాలి? పాన్ ఇండియా మూవీ జరుగుతుందండి, షూటింగ్ జరుగుతుంది. రైడర్ సినిమా అండి, అది కన్నడ, తెలుగు, బై లాంగ్వేజ్, హిందీ కూడా. సో చాలా పెద్ద సినిమా జరుగుతుంది. పెద్ద సినిమా చిన్న సినిమా అని ఏమి ఉండదండి. నేను ఆలోచిస్తున్నాను, ఇప్పుడు లైక్ ఒకప్పటిలాగా డైరెక్టర్స్ 100 సినిమాలు చేయలేరు ఈ జనరేషన్లో. సో నేను ఎంతవరకు మంచి సినిమాలు చేశాను అనేది నాకు ఇంపార్టెంట్. సో కథ నచ్చింది, దీని బాగుంది, ఇది చేస్తే బాగుంటుంది అనిపించింది అన్న ఫీలింగ్ ఉంటే నేను చేసేస్తాను. బడ్జెట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండి. రాజ్ తరుణ్ తర్వాత ఎవరితో యాక్ట్ అంటే ఎవరిని హీరోగా పెట్టి తీసుకుందాం అనుకుంటున్నారు ఇమ్మీడియట్? అంటే ఇమీడియట్ రాజ్ తరుణ్ ఉంది, రైడర్ ఫినిషింగ్లో ఉందండి. తర్వాత ఆ ఇంకా తర్వాత కూడా రాజ్ తరుణేనా? అది చెప్పా కదా, నెక్స్ట్ సినిమా అయ్యేలో మళ్ళీ సెట్ చేస్తాం మళ్ళీ. సో మీరు చెప్పాలి, ఈ ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు, ఎవరితో మీరు నెక్స్ట్ యాక్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి సినిమాలు, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూ వాంట్ టు సెలెక్ట్ ఆర్ చూస్? Oh my god, I'm just starting off, but I want to do so much work, so much work. I would definitely, I think it's very odd actually, but I have not really explored a lot of like a hard-on commercial, you know, your zone. I've never really experienced that. I want to know what that is like. In fact, whatever work I've done quite recently also has been in a very artsy art zone where there's like very minimal makeup or like there's absolutely no makeup. So it's in that zone. So I would like to know what it feels to be a part of like a proper dancing number, Raj Tarun doing Krishnaveni kind of a zone. So yeah, that is something I would like to explore. నాట్ యాజ్ మచ్ ఫన్ యాజ్ ఇట్ లుక్స్. I think it's tough. I think it's so tough. Like every shot has to be so perfect. So I would like to also know what efforts it takes to do that Krishnaveni wali step. సో ఈ సినిమా మొత్తంలో అంటే ప్రతి సినిమా చేసినప్పుడు ఒక మెమరీ ఉంటుంది కదా మనకు బాగా. ఈ సినిమా చేసినప్పుడు ఇప్పుడు కృష్ణవేణి సాంగ్ గురించి ఎలా చెప్తున్నారో ఒరే బుజ్జిగాలో, ఈ పవర్ ప్లే మూవీలో మీకు బాగా ఎక్కువ గుర్తుండిపోయింది ఏంటో చెప్పండి. వాట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ సీన్? మెమరబుల్ సీన్ సీన్ ఆర్ షో, లేకపోతే ఏదో ఒక మెమరీ ఉంటుంది కదా ఒక సినిమాకి సంబంధించి. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. బట్ అంటే చెప్పే కదా, సినిమా సీరియస్ సినిమా కానీ మేము శుభ్రంగా ఎంజాయ్ చేస్తా చేసుకున్నాం సినిమా చేసిన రోజులు కూడా. సో ఒక్కటంటే మీరు చెప్పండి. నాకు బిహెచ్ఎల్ షూటింగ్ చేస్తున్నప్పుడు మొత్తం అందరు ఆర్టిస్టులు ఉన్నారు ఆ రోజు. ధన్రాజ్, భూపాల్, వేణు, రాజ్, ఇలాగ చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. సో అది మంచి అంటే అఫ్కోర్స్ షూటింగ్ పార్ట్ కాకుండా అందరితో అలా స్పెండ్ చేయటం. అందరూ ఏంటంటే ఇప్పుడు షార్ట్ రెడీ అనగానే ఎవరికాలు వచ్చేస్తున్నారు, షూటింగ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు లంచ్ ఇది ఉంది కదా, ఇది స్నాక్స్ ఇది మొత్తం అన్నీ చేపించేసుకుంటూ అంత ఫుడ్ వచ్చిన తర్వాత కూడా కలిసి భోజనం చేస్తూ స్పెండ్ చేస్తూ కబుర్లు ఆడుకుంటూ అది షూటింగ్ పైన లాగా తెలియలా. సో ఒక బంచ్ ఆఫ్ పీపుల్ తోటి హ్యాపీగా టైం స్పెండ్ చేసి, పైగా వీళ్ళందరూ ఏంటంటే షార్ట్లో అంతా సీరియస్గా ఉంటుంది, వన్స్ బయటికి రాగానే జోక్స్ వేస్తూ నవ్వుతూ కామెంట్ చేస్తాను. సో గుడ్. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా బాగా మాట్లాడారు. ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ మీకు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని ఇక్కడ టాలీవుడ్లో మీ జెండా పాతాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ ఇద్దరు నుంచి వస్తున్న డిఫరెంట్ సినిమా కాబట్టి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. చాలా గ్రిప్పింగ్గా ఉంది స్టోరీ, అందరు చెప్తున్నదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ పవర్ ప్లే మూవీ టీమ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద షో. బాయ్ ఫర్ నౌ.